అమ్మా మీనాక్షి, ఇలా అయితే ఎలా అమ్మా? ఏం చేస్తాం చెప్పు? తలుచుకుంటూ ఇలా బాధపడటం కంటే మనకి మనమే ధైర్యం చెప్పుకొని మనసు కుదుట పెట్టుకోవాలమ్మా. తప్పదమ్మా. నా వల్ల కావడం లేదు బాబాయ్. ఎటు చూసినా దాని జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. జై కూడా మాటకి ముందు మాటకి వెనుక అను అలా కదమ్మా, అను ఇలా కదమ్మా అని, అనుకి అదిష్టమమ్మా, అనుకి ఇదిష్టమమ్మా అని దాని గురించి చెప్తుంటే బోరున ఏడవాలనుంది బాబాయ్. కానీ వాడు ఎక్కడ బెంగ పెట్టుకుంటాడో అన్న భయంతో నా బాధని దిగమింగుకుంటున్నాను బాబాయ్. ఎంత ప్రయత్నం చేసినా బాధను ఆపుకోలేకపోతున్నాను. ప్రతిరోజు ఈ రెండు చేతులతో ఇద్దరు పిల్లల్ని జో కొట్టి నిద్ర పుచ్చేదాన్ని. ఈరోజు వాడినొక్కడినే జో కొడుతుంటే ఈ రెండో చేత్తో జో కొట్టడానికి పక్కన అను లేదని, తిరిగి రాదని తలుచుకుంటుంటేనే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. నాకు పిల్లలు పుట్టిన దగ్గర నుండి ఈ రెండు చేతులతో ఇద్దరిని ఎత్తుకున్నాను. ఈ రెండు చేతులతో ఇద్దరికి పాలు పట్టాను. ఇద్దరికి ఒకేసారి గోరు ముద్దలు కలిపి పెట్టాను. ఏది కొన్నా ఇద్దరికి కలిపే కొన్నాను. కానీ ఇప్పటి నుండి ఆ రెండో స్థానం ఖాళీగా ఉంది అంటేనే తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. తప్పదు కదమ్మా. మన చేతుల్లో ఏముంది? అంతా విధిరాత. అది ఆడమన్నట్టల్లా మనం ఆడటమే. అంతకన్నా ఏం చేయగలం? ఏం విధి బాబాయ్? నా కూతురిక పూర్తిగా ఈ ప్రపంచాన్ని చూడలేదు. జీవితంలో అనుభవించిన సంతోషాల్ని ఇక అనుభవించలేదు. అప్పుడే దానికి 100 ఏళ్ళు నిండిపోయాయి బాబాయ్. 100 ఏళ్ళు నిండిపోయాయి. ఊరుకో అమ్మా. జైలేస్తే నువ్విలా బాధపడడం చూస్తే తట్టుకోలేడు. నా మాట వినమ్మా. ఊరుకో, ఊరుకో తల్లి. రవి, పాపకి మీ వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని మీనాక్షి గారు మీ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఏంటి సార్ ఇది? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు? జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఉంటే ఎలా? ఇంకా జరగవలసిన దాని గురించి ఆలోచించండి. నేను అనుకున్నది, కోరుకున్నది ఏదీ నా జీవితంలో నాకు దక్కలేదు రవి. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అంత శూన్యం. అలా అంటే ఎలా బాబు? నిరాశతో నిండిన బాధ శూన్యంలానే అనిపిస్తుంది బాబు. దాని నుండి బయటపడి జీవితంలో వెలుగు నింపుకోవాలి. కానీ అంతా అయిపోయినట్టు డేలా పడిపోతే ఎలా? కూతురు పోయిందని నువ్విలా అయితే నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంగతేంటి? నీకు నువ్వు ధైర్యం తెచ్చుకుని వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మీరు చెప్పేది? మీనాక్షి గురించి, నీ కొడుకు గురించి నేనెవరో మీకు తెలియనప్పుడు చాలాసార్లు ఎదురుపడ్డారు. నేను తప్పించుకోవాలని చూశాను. ఎందుకంటే మీనాక్షికి మీరంటే ఇష్టం లేదని ఆ విషయం మీతో చెప్పలేక దూరంగా ఉండి ప్రయత్నించాను. నన్ను క్షమించు బాబు. నా భార్యకి నాతో మాట్లాడడానికి, కలవడానికి ఇష్టం లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిని క్షమించాలో, ఏం చేయాలో ఆలోచించే పరిస్థితిలో నేనిప్పుడు లేనండి. ఒక్క నిమిషం బాబు.
అను దూరం అయిన దగ్గర నుంచి మీనాక్షి పరిస్థితి ఏమీ బాగాలేదు. నీ కొడుకు గురించి తలుచుకొని తల్లి బాధపడుతోంది. తన బాధను దిగమింగుకుంటోంది. ఈ సమయంలో తనకు 2 చేతులు, 4 వాదార్పు మాటలు అవసరం. అందుకనే వచ్చాను. పోయిన కూతురు గురించి ఆలోచించడం మానేసి కొంచెం కొడుకు గురించి ఆలోచించండి. అవును బాబు, ఈ సమయంలో మీనాక్షికి నువ్వు తోడుగా ఉండాలి. నీ కొడుక్కి అండగా ఉండాలి. ఎలా తోడుగా ఉంటారు సార్? కూతురు పోయిందన్న బాధలో మా సారుంటే అది అర్థం చేసుకోవాల్సింది పోయి దానికి కారణం మా సారే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అదీ కాక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ కేసు పెట్టింది వాసుదేవ్ మీద కోపంతో కాదు, తన కూతురు మీద ప్రేమతో. కూతురు పోయిన బాధతో అలా ఆవేశంగా మాట్లాడుతోందే తప్ప ఏం జరిగిందో అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు రవి. నువ్వు ఒక్కసారొచ్చి మీనాక్షితో మాట్లాడి నీ భార్యని కొడుకుని దగ్గరకు తీసుకుంటే బావుంటుంది బాబు. లేదు సార్, కూతురు దూరమైన దగ్గర నుంచే మీనాక్షిని ఓదార్చాలని అండగా ఉండాలని నాకు ఉంది. కానీ నేను కనబడగానే ఆవేశంతో నన్ను నిందిస్తుందే తప్ప అర్థం చేసుకోదు. అవేవి మనసులో పెట్టుకోకు బాబు. అలాంటి ఆలోచనలకి ఇది సమయం కాదు. నా మాట విను. కనీసం నీ కొడుకు గురించైనా ఆలోచించు బాబు. వాడి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించు బాబు. నేను వెళ్ళొస్తాను. పోలీస్ కేసు పెట్టింది వాసుదేవ్ మీద కోపంతో కాదు, తన కూతురు మీద ప్రేమతో. హలో సార్, నేను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను సార్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు మాట్లాడలేను. అది కాదు సార్, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. నేను మాట్లాడనని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశారు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ నా మాట వినండి సార్. ఫోన్ కట్ చేయొచ్చు సార్. నేను చెప్పేది ఒకసారి వినండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్, చెప్తున్నాను కదా, నేను ఎవరి మాట వినే మూడ్లో లేనా. తర్వాత చేయండి. చాలా ముఖ్యమైన విషయం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. రవి, ఏ రవి, ఏంటి సార్? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. హలో, చెప్పండి సార్. మీతో కాదు సార్, వాసుదేవ్ గారితో మాట్లాడాలి. ఒక్కసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి. లేదు సార్, మా సారు వేరే బాధలో ఉన్నారు. ప్లీజ్, ఆయన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. జై శ్రీరామ్. నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం ఎలా చేస్తానమ్మా? నీ ప్రాణాలు పోవు తల్లి. జై శ్రీరామ్.